సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తనదైన శైలితో 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. 2005లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, కలేజా, రగడ, డమరుకం, మిర్చి, సైజ్ జీరో, ఊపిరి, భాగమతి వంటి హిట్స్తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. ముఖ్యంగా అరుంధతితో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారగా బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఇటీవల మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఘాటీ చిత్రాలు నటించారు. నవీన్ హీరోగా వచ్చిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీతో అనుష్క మరో హిట్ తన ఖాతాలో వేసుకోగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఘాటీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న మరో చిత్రం కథనార్ ది వైల్డ్ సోర్సెరర్. రజనీ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా కొన్ని సినిమాల కథలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. అయితే అనుష్క పర్సనల్ లైఫ్ గురించి గత కొన్నేళ్ళగా రకరకాల రూమర్లు వస్తూనే ఉంటున్నాయి. కానీ తనపై వస్తున్న వార్తల పట్ల ఇంతవరకు ఎప్పుడు స్పందించలేదు. అయితే కొద్ది కాలంగా మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న స్వీటీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కోడెక్కుస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది అనుష్క. తన వ్యక్తిగత జీవితం, సహజ నటినట్ల గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్స్ లిస్టుల్లో త్రిషా, నయనతార ఉన్నారని తెలిపారు. అలాగే నాగార్జున అత్యంత పాజిటివ్ వ్యక్తి అని చెప్పారు. ఇక తన బలహీనత గురించి చెప్తూ ఫోన్ సైలెంట్లో పెట్టడం తనపై వచ్చే పెద్ద ఫిర్యాదని ఓపెన్ అయ్యారు. తన ఫస్ట్ ప్రపోజల్ గురించి అడగ్గా అది పాఠశాలలో 6వ తరగతిలో ఉండగా జరిగిందన్నారు. ఒక అబ్బాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగా తెలియక ఓకే అని బదులిచ్చానని అనుష్క నవ్వుతూ చెప్పుకొచ్చారు. మరోవైపు అనుష్క తన సహచర నటుడు, పాన్ ఇండియా స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయంపై సదరు హీరో కానీ అనుష్క ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం, పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీ ఒత్తిడి కారణంగా ఈ ఏడాదిలో అనుష్క పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. తన ఫ్యామిలీలోని దగ్గర రిలేషన్ వ్యక్తితో పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారు.